హాయ్! ఈరోజు నేను సింపుల్‌గా మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, ముందుగా ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని, అందులో చిటికెడంత పసుపు వేసుకొని, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 1½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత 2 సార్లు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాని వేసుకోవాలి. ఒక్కసారి కంప్లీట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో, అందులోంచి మనకి వాటర్ అనేది ఇలా వస్తుంది. తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1½ స్పూన్ కారం వేసుకున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసుకుని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. కీమాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కీమా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే కీమా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.